వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తెలియజేశారా అనేది ఇంకా చూడలేదు. చేశారు. హ్యాపీ బర్త్డే ఎన్సీబీఎన్ గారు, విషింగ్ యూ అ హెల్దీ అండ్ పీస్ఫుల్ లాంగ్ లైఫ్. 5 గంటల క్రితం. అండ్ నిన్న ఇంకొక ట్వీట్ కూడా చేశారు. విషింగ్ పవన్ కళ్యాణ్ గారు అ స్పీడీ అండ్ కంప్లీట్ రికవరీ ఫాలోయింగ్ హిస్ సర్జరీ, గెట్ వెల్ సూన్. ఇది నిన్న చేసినటువంటిది. దాదాపు 10 లక్షల మంది రీచ్ అయిందనమాట ఆ పోస్ట్. నైస్. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఇది చెప్పారా అని చాలామంది ఆశ్చర్యపోయారు. బట్ నిన్న జరిగినటువంటి ఇంకొక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటి అంటే, నిన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి వైఎస్ విజయలక్ష్మి గారి జన్మదినం. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారి పుట్టినరోజు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం శుభాకాంక్షలు తెలియజేయలేదు. లోకేష్ గారు మాత్రం శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల ఆవిడ కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. తల్లికి సంబంధించి గ్రేట్ మదర్ అని చెప్పి, నాకున్నటువంటి సపోర్ట్ అని చెప్పి ఆవిడ తల్లి మీద ప్రేమను చూపిస్తే, ఇన్ జనరల్గా లోకేష్ గారు ఇటీవల కాలంలో ఎవరి పుట్టినరోజులైనా ఏదున్నా కానీ చాలా హుందాగా పెద్దల్ని గౌరవిస్తూ మిగతా వాళ్ళందరికీ స్నేహభావంతో శుభాకాంక్షలు తెలియజేయడం కానీ ఇది చేస్తున్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారు కూడా నిన్న వైఎస్ విజయలక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిడ ఫోటో కూడా వేసి, వామ్ బర్త్డే గ్రీటింగ్స్ టు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు, విషింగ్ హర్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆన్ దిస్ అకేషన్ అని చెప్పి నేను శుభాకాంక్షలు. చాలామంది అడిగేటువంటిది ఏంటంటే, అంటే ఇదొక విచిత్రమైనటువంటి రాజకీయం. వేరాస్ నిన్న అదే మూమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి శుభాకాంక్షలు తెలియజేయడానికంటే ముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటి అంటే, నిన్న కనీసం ఒక ట్వీట్, ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి లేదు, అసలు లేనే లేదు. దానికంటే ముందు ప్రశ్నించే గొంతుకులకు సంకెళ్ళు వేయడమేనా, ఆ గొంతుకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించడమేనా, మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తే అదేమైనా దేశద్రోహమా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకంత కక్ష, మీరేమైనా చేయనిది వాళ్ళు చెప్పారా, మీరు చెప్పనిది చూపించారా, వాస్తవాలు మాట్లాడితే ఉలికెందుకు, బీసీ వర్గానికి చెందినటువంటి సీనియర్ జర్నలిస్టులుగా పనిచేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటి, అక్రమ కేసు పెట్టడం ఏంటి, ఇంట్లో సోదాలు చేయడం ఏంటి, ఉగ్రవాద టెర్రరిస్టా, ఇది ఆయన చాంతాడు భారతం రాసుకొచ్చినటువంటిది నిన్న. అఫ్కోర్స్ అది భారతం కాదనుకోండి, అది వేరే విషయం, ఆయనకి ఎలా తెలియదు అది. అలాగే తెలంగాణ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కేవీఆర్పై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం జంగిల్ రాజ్ కాదా, దీని మీద మళ్ళీ మనం సెపరేట్గా మాట్లాడుకుందాం ఇంకొక రోజు, ఈరోజు కాకపోయినా. తల్లికి కనీసం శుభాకాంక్షలు అంటే ఇక్కడ 50-50%. అంటే పబ్లిక్లో నేను చూపిస్తేనే తల్లికి ప్రేమ అన్నటువంటిది వస్తుంది. పబ్లిక్లోనే చూపించాలా నా తల్లి మీద నాకు ఉన్నటువంటి ప్రేమ అని ఆయన అనుకుని నేను ఫోన్ చేసో ఇంకోటో మాట్లాడి ఉండొచ్చు. బట్ దానికి కూడా కన్ఫర్మేషన్ అనేది మనకి తెలియదు, అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటిది కాబట్టి అందరూ చెప్పేటువంటిది చేసే ఉంటారులే అన్న ఒక పాయింట్. అయితే చాలామంది చెప్పేటువంటిది, ఇటీవల కాలంలో ఆవిడ రిలీజ్ చేసినటువంటి లేఖ కావచ్చు, అలాగే ఎన్సీఎల్టీలో ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో ఆవిడ మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, షర్మిలకి చేసినటువంటి అన్యాయం కావచ్చు, దానికి సంబంధించి ఆవిడ మాట్లాడుతున్న మాటలు, వీటన్నిటితో ఎక్కడో తల్లిని కూడా దూరం పెట్టేశారేమో. కేవలం వైఎస్ జయంతి సభ లేదంటే వర్ధంతి సభ, ఆ 2 సమయాల్లోనే పులివెందుల ఇడుపులపాయికి వెళ్ళడం, అక్కడే ఎదురుపడడం, అక్కడే మాట్లాడడం, వచ్చేయడం అనేది జరుగుతోంది తప్ప కొడుకు దగ్గర ఉండడం లేదు ఆవిడ. ఇదెక్కడ విచిత్ర రాజకీయం అంటున్నారు. వేరేజ్ ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గురించి మొన్నటి వరకు కూడా దత్తపుత్రుడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తి, ఆయన ఏదో చిన్నపాటి అనారోగ్యానికి గురయ్యి చిన్న శస్త్రచికిత్స జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ని విష్ చేస్తూ ట్వీట్ చేయడం ఎప్పుడూ లేనటువంటిది. ఎప్పుడూ లేదు. పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు పుట్టినరోజు చెప్పారో లేదా అంటే మే నాట్ బి 50-50 ఛాన్సెస్. చెప్పి ఉండొచ్చు, ఒకసారి చెప్పి ఉండకపోవచ్చు. కానీ ప్రతిరోజు తిట్ల దండకం అయితే కామనే, వ్యక్తిత్వ హననం చేయించడం కామనే. అలాంటిది ఆయన హెల్త్ మీద కన్సర్న్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన హెల్త్ మీద ఇమీడియట్గా నేను రెస్పాండ్ అయిపోయి స్పీడ్గా రికవర్ అవ్వాలి మీరు అని చెప్పి పెట్టడం అంటే ఇదొక రకమైనటువంటి రాజకీయం. పవన్ కళ్యాణ్ని దువ్వేటువంటి రాజకీయమా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. వెరస్ తల్లిని కూడా వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అని లోకేష్ ట్వీట్ చూసిన తర్వాత చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ తరహా రాజకీయం ఏంటనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి.
ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎంతోమంది శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఉన్నారు. గతంలో వివాదాలు ఉన్నాయి అని చాలామంది ప్రచారం చేసినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ట్వీట్, మావయ్య విష్ యూ హ్యాపీ బర్త్డే, మీరు చాలా గర్వకారణం ఇది అని చెప్పి ఆయన చాలా గొప్పగా బర్త్డే విషెస్ చెప్పారు. సో ఇలాగా ఒక డిఫరెంట్ సినారియో అనేటువంటిది ఏపీ రాజకీయాల్లోకి ఏమైనా వచ్చిందా? ఎప్పుడూ లేనటువంటిది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా లోకేష్ చెప్పారా లేదు తెలియదు, బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా లోకేష్ విషెస్ అయితే విజయమ్మ గారికి చెప్పడం, వేరే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకపోవడం, అండ్ పవన్ కళ్యాణ్ రికవరీ గురించి మాట్లాడడం, ఇవి చాలా సరికొత్తగా ఉన్నాయి. మరి ఏంటి దీంట్లో ఉన్నటువంటి గూడు పుటాణి అని చెప్పి చాలామంది చర్చించుకుంటున్నారు. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక చిన్నపాటి విచిత్ర రాజకీయం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.